శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ఇగో ఒక దిక్కు గ్లోబల్ సంబరం, ఇంకో దిక్కు కారు పాటోళ్ళ గరం. సర్పంచ్ ఎన్నికల పూట ఊర్లల్ల లొల్లి తగ్గేదేలే అంటున్న సలి. గిట్ల శాన ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఆలస్యం చేసేలేదు. ముందుగాలైతే నెత్తిగీతలు. చెయ్యిపట్టి సర్కార్ గ్లోబల్ మీటింగ్ సంబురాలు వస్తున్నాయి మళ్ళా బగ్గ పెట్టుబడులు. రెండేళ్ల వేసింది ఏం లేదంట, ఇనాలే హరీష్ రావు సారు ముచ్చట జరంతా. మాజీ మంత్రి మల్లారెడ్డికి సూటి దోసుకుంటున్నారంట అందరూ గూడి. ఓట్ల కోసం అభ్యర్థుల ఆరాటం చూడాలే పక్కాగి ఇచ్చంత్రం. ఏ పక్క రాష్ట్రాలతోని మనం పోటీ పడుడు కాదు, సీదా మనం చైనాతోని జపాన్తోని పోటీ పడుతున్నాం. బంగారు తెలంగాణ కాదు, తెలంగాణ రైజింగ్ అని గిట్ల ఉట్టి మాటలు ఎప్పుడు కాదు. నిజంగా గ్లోబల్ మీటింగ్ పెట్టి అందరికీ ఎరకయ్యేటట్టు చేసిండు. తెలంగాణ సర్కార్ గ్లోబల్ మీటింగ్కు చిన్న చిన్న కంపెనీల కాడికెళ్ళి పెద్ద పెద్ద కంపెనీల దాకా చిన్న చిన్న లీడర్ల కాడికెళ్ళి ప్రధానమంత్రి మోడీ సార్ దాకా అందరిని పిలిచిండ్రు. మరి తొలుత దినం గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ ఎట్లా నడిచిందో అరుచుకుందాం పాండ్రి. ఎక్కడిది మీదికెళ్ళి చూస్తే మిలమిల మెరిసిపోతున్నది, కిందికెళ్ళి తీస్తే పెద్ద పెద్దోళ్ళతోని కలకలలాడుతున్నది. గట్లున్నది మళ్ళీ గ్లోబల్ మీటింగ్. ఎలా కళాకారుల ఆటలతోని తెలంగాణ రైజింగ్ పాటలతోని గిట్లా జోరుదారు నడిచింది. చూసిండ్రు కదా, గిదే సంబురంలో కళాకారులతోని గిట్ల స్టెప్పులు వేసింది మంత్రి కొండ సురేఖమ్మ. చూసిరు కదా, చిన్నగా లేదు మంత్రి కొండ సురేఖమ్మ సంబురం. గీయాల 1 గంటకు గవర్నర్ సార్ వచ్చి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ మీటింగ్ ను షురూ చేసిండు. గిట్లా పెద్ద మీటింగ్ అయితే షురూ చేసిండు గాని మరి ఏమంటున్నాడో ఎన్నుండ్రి. Foresight and determination have enabled the state to convert plans into tangible outcomes, shaping a model of growth that benefits society as a whole. As the world takes note of the opportunities emerging in Telangana, I stand here with firm conviction to say Telangana will fulfill its mission of becoming a $3 trillion economy by 2047. ఇన్నర్ కదా, తెలంగాణ సర్కారు మంచి నిర్ణయం తీసుకున్నదే. ఇక పక్క తెలంగాణ రైజింగే అనబట్టి గవర్నర్ సారు గీ మాట అంటే ట్రంప్ సారు మనిషి గ్లోబల్ సమ్మిట్ కు న్యాయం చేసే మాట చెప్పిండు. Very excited to invest in, and I would like the Honorable Chief Minister to know that over the next 10 years, it is my intention to deploy through our organizations up to 1 lakh gross into the future city and into the areas of development here. And I'm very, very grateful for that opportunity. ఇన్నర్ కదా, 10 ఏళ్లల్లా ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెడతారంట. గీ మాటతోని అందరూ ఖుషి అయిపోయారు. మళ్ళా అటెన్కా సీఎం సారు గీ మాట మాట్లాడిండు. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Today and tomorrow, we will keenly listen to all your ideas and feedback. As you know, Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. We comprise around 2.9% of Indian population
ఇన్నరు కదా 2047 సంవత్సరం కల్లా పక్క రాష్ట్రానికి వచ్చే ఆమ్దాని డబల్ చేసేటట్టే ఉన్నారు. ఈ మీటింగ్కి వచ్చిన నాగార్జున సారు సుతం మస్తు ఖుషి అయ్యిండు. చెయ్యిపాటి సర్కారు కొలువుదిరి నిండుగా 2 ఏళ్ళు నిండినాయి. మనం చిన్నపోరల పుట్టినరోజు వస్తే ఎంత ఖుషీలో చేస్తామో గదే లెక్కన చెయ్యిపాటి లీడర్లు పటాకులు గాల్సుడు, కేకులు కటింగ్ చేసుడు, డ్యాన్సులు చేసుడు. ఓ చెయ్యిపాటుల సంబరానికి అడ్డే లేదు. కానీ గీ చెయ్యిపాటి సర్కారు 2 ఏళ్లలో చేసింది ఏమున్నది? పబ్లిక్ మొత్తం పంగనామాలే పెట్టిండ్రు అని హరీష్ రావు సారు ఆగకుండా గంట సేపు గిట్లా అరుచుకున్నాడోల్లా. అటు చూసి ఇటు చూసేలోపే చెయ్యిపాటి సర్కారు కొలువుదిరి 2 ఏళ్ళు గడిచింది. ఈ 2 ఏళ్లలో ఎవ్వరు చేయని అభివృద్ధి మేం చేసినాం. రాష్ట్రంలో పేదరికమే లేదు. మహిళలందరూ నిజంగానే కోటీశ్వర్లు అయినరు, రైతులందరూ సీదా రారాజులైనరు, నిరుద్యోగులు నిజంగానే ఉద్యోగులు అయినరని గిట్లా వంకర వంకర ఓ లెక్కన అరుచుకున్నాడు హరీష్ రావు సారు. జాబ్ క్యాలెండర్ మేము అసెంబ్లీలో గట్టిగా అడిగినాం. ఓ జాబ్ క్యాలెండర్ పెట్టిండ్రు, చర్చ లేకుండా పారిపోయినరు. అది జాబ్లెస్ క్యాలెండర్ అయింది. అరే ఏమైందా అని జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తావు అంటే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇచ్చిండు. 2 నెలల ముందే ఇచ్చిండు నోటిఫికేషన్ మద్యం దుకాణాలకు. 3,000 కోట్లు ఇవాళ మద్యం దుకాణాల మీద ఆదాయం సంపాదించాడు. ఇప్పుడు ఊరూరికి పబ్బులు పెట్టారట, ఊరూరికి బార్లు పెట్టారట. ఇంకిని అంటే కేసీఆర్ గారేమో ఒక ఆరోగ్య తెలంగాణ కోసం ఆలోచిస్తే రేవంత్ రెడ్డి ఏమో తాగుబోతుల తెలంగాణ చేస్తుండు దీన్ని. కేసీఆర్ గారేమో ఆరోగ్యశ్రీని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచిండు. కేసీఆర్ కిట్టు పెట్టిండు. 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టిండు. వైద్యాన్ని అద్భుతంగా చేసిండు కేసీఆర్ గారు. అరే ఆనాడు 2 డయాలసిస్లు ఉంటే 102 డయాలసిస్ సెంటర్లు పెట్టిండు కేసీఆర్ గారు. 4 టిమ్స్ ఆసుపత్రులు పెట్టిండు. వరంగల్లో హెల్త్ సిటీ పెట్టిండు. ఒక ఆరోగ్య తెలంగాణ వైపు కేసీఆర్ అడుగులు వేస్తే రేవంత్ రెడ్డి గారేమో తాగుబోతుల తెలంగాణ వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. ఇది కేసీఆర్ పాలనకు రేవంత్ పాలనకు ఉన్నటువంటి తేడా ఈరోజు. ఇగో ఇన్నరు కదా, తెలంగాణను మొత్తం తాగుబోతుల తెలంగాణ చేసిర్రు. అస్సలు మా సర్కార్ల పబ్లిక్ మందు వాసన చూడలే అన్నట్టు భలే చెప్పబట్టే. అటెనక ప్రజాభవన్ ఎందుకున్నది? మీరు దావతులు చేసుకొనికున్నదా లేకుంటే పబ్లిక్ తిప్పలు ఇననికున్నదా? యో గిట్లున్నది చెయ్యిపాటి సర్కార్ ఏలవడని మస్తు గర్వమైంది సారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా. గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు, దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. సార్ అన్నది కూడా నిజమే. మరి దావత్లుంటాయి బయట చేసుకోవాలి, కానీ మాకు ఫంక్షనాలు దొరుకుతలేవన్నట్టు సీదా ప్రజాభవన్లు చేస్తే ఎట్లా? అటెనక గీముచ్చట యాది చేసిండు. ఫస్ట్ ప్రోగ్రాం వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్న మొదటి కార్యక్రమం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన మొదటి మాట అదే తుసుమన్నది. ఏం చెప్పింది వాళ్ళ మేనిఫెస్టోలో? ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగింది ఏంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. మేనిఫెస్టోలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం. ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం. విన్నారు కదా, ప్రజా దర్బార్ అని గొప్పలు చెప్పి ప్రజాభవన్కు ఒక్కటే దినం వచ్చిండని అనబట్టే. ఇప్పుడు హరీష్ రావు సార్ మాటలు ఎట్లయితే వైరల్ అవుతున్నాయో గట్లనే సీఎం సార్ ఫోటోలు సొంతం వైరల్ అవుతున్నాయి.
ఎవరో కానీ ఫోటోషాప్లో ఎడిటింగ్ చేసి సీఎం సార్ ఫోటోలు బాగానే అతికిచ్చిర్రు. అతికించిన వాళ్ళు ఎవరో కానీ జర పైలం సీఎం సార్ అభిమానులు ఆయనతో ఉరికిచ్చగల్లా. ఎమ్మెల్యే టికెట్ రాకుంటేనన్నా ఇన్ని కొట్లాటలు అయితేయో లేవో ఊర్లల్లా గంట కంటే ఎక్కువ లొల్లులు అవుతున్నాయుల్లా. ఒకలేమో అలుగున్నారు, ఇంకొకరేమో గులుగున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ పార్టీ కోసం ప్రాణత్యాగానికి సైతం వెనకాడబోనని ప్రమాణం చేసే నన్ను కాదని గాయనకు పార్టీ తరపున ఎట్లా మద్దతు ఇస్తారని ఊర్లల్లా చిన్న కొట్లాట కాదు, గా కొట్లాటకు ఎమ్మెల్యే ఏం చెయ్యలేక పోతుండగో. పార్టీ ఇమ్మ దక్కినోళ్ళది ఓ బాధ, పార్టీ ఇమ్మ దక్కనోళ్ళది ఇంకో బాధ. పాపం గిల్ల కొట్లాటకు ఎమ్మెల్యే నాగరాజ్ సారే ఏం చేయలేక ఎట్లా బిత్తరపోయిండో చూడుర్రి. సురేందర్ 2-1 గడల కోమల వెంకన్న పూలేపాక బాబు మాదాసి ప్రవీణ్ మాలోత్ శ్రీనివాస్ మరి టికెట్ ఇచ్చినప్పుడు వదిలిపోవాలి కదా. పార్టీ అభ్యర్థి ఇచ్చిందా? ఏ అభ్యర్థి చూసిర్రు కదా, ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు లొల్లి చేయబట్టే. గింతకి గీ లొల్లి ఏడైంది అనుకుంటారా? వరంగల్ జిల్లా దౌలత్ నగర్ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో అయింది. సురేందర్ 2-1 గడల కోమల వెంకన్న పూలేపాక బాబు మాదాసి ప్రవీణ్ మాలోత్ శ్రీనివాస్ మరి టికెట్ ఇచ్చినప్పుడు వదిలిపోవాలి కదా. గిట్లకి ఒక్కూర్లనే కాదులో అన్ని ఊర్లలో గిట్లనే ఉన్నది లడాయి. పార్టీ ఇమ్మ దొరికితే సంబరం, లేకుంటే బాధ. గందుకే ఎవ్వరు నారాజు కావద్దని లీడర్లే సీదా ప్రచారానికి వస్తుర్రు. సర్పంచ్ ఎన్నికలల్లా ఎన్ని చిత్రాలు అవుతున్నాయో మన తెలంగాణ రాజకీయాలల్లా ఇప్పుడు గన్ని చిత్రాలు అవుతున్నాయుల్లా. ఎన్నికలకు ముందు ఎగిరెగిరి కొట్లాన్న పువ్వు పార్టీ, ప్రతిపక్షం మేమే అని కయ్యానికి కాలు దూవిన కారు పార్టీ. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిచినాక జర సల్లబడ్డాయి. అయితే అందరిది ఒక రాగం, మంచి మనసున్న మల్లన్నది ఇంకో రాగం అన్నట్టు పార్టీలు వేరు, మా జాగృతి వేరు అంటున్నది కవితక్క. జనంతోనే మనం అన్నట్టు కవితక్క జనం జాగృతి బాట ఏడాకొచ్చిందంటే మెల్లమెల్లగా పట్నం చేరింది.
జనం బాట పట్టి రోజుకో జిల్లా తిరుగుతున్నది కవితక్క. ఎలా పట్నంలో కుక్కడిపల్లి బాట పట్టింది. కుక్కడిపల్లి హౌసింగ్ బోర్డులో అడుగుపెట్టి బస్తీ బాటలో భాగంగా దగ్గర పట్ల దావకాన పోయి బాగోగులు అరుచుకున్నది. ఇట్లా దావకంలో మంచి చెడ్డ అరుచుకున్నాక అటెనక బడి బాట పట్టింది. చిన్నపిల్లలతోని ముచ్చట పెట్టి అటెనక అన్ని తిప్పలు అరుచుకొని మైకుల ముంగలకు వచ్చి ఏందయ్యా మంచి మంచి లీడర్లు ఉన్న జాగాలో గిన్నిగానం తిప్పలు ఉంటాయా అని చెప్పి గీ లెక్క నడుచుకున్నది. మళ్ళా చెప్తాను ఎప్పుడు వస్తే అప్పుడు చెప్తాం, తొందరేమో వచ్చినప్పుడు. ఇప్పుడే ఊహాజనితమైన ప్రశ్నలు ఇప్పుడెందుకు కానీ చెప్తున్నా కదా, ఈ పరిస్థితులు వీటి సందర్భాలు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్ అవసరం, రావాల్సిందే. ఎప్పుడు వస్తో తెలియదు నాకు కానీ రావాల్సిందే. ఎందుకంటే ఎవరు పని చేయాలి? 10 ఏళ్లలో పని జరిగింది అనుకుంటే మేడ్చల్లో నిన్నటి నుంచి మేము ఈ 4 రోజులు చూస్తున్న పర్యటనలో అసలు అన్ని సమస్యలు ఉండకూడదు, కనీస వసతులు ఉండాలి. ఒక హాస్పిటల్ లేకపోవడం నాకు అర్థం కాదు. ఒక్క హాస్పిటల్, నాట్ ఈవెన్ సింగిల్ హాస్పిటల్ ఈ 5 నియోజకవర్గాలలో. సో అటువంటి వాటి కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం. గిట్లా పబ్లిక్ తిప్పలు చెప్పి మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ను మంచిగా అరుచుకున్నది. నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని మంచి సూపర్ భజన చేస్తారు. నిన్న మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మొన్ననేమో మన్మన్ ఫంక్షన్కి పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితోని స్టోరీ. సో అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే. ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు. కొన్ని నిరూపించగలుగుతాం, కొన్ని నిరూపించలేము. ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు, పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నది. అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రికా మిత్రులు. అవి ఇప్పుడు పత్రికా ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము. నాకు ప్రూఫ్ వచ్చింది. నేను చాలా లెటర్లు హైడ్రాకి రాస్తున్నా డైరెక్ట్గా, ఎవరు చెప్తాను కూడా చెప్తలేను. ఎందుకంటే ఇదేదో నేను పేర్లు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది. నాకేం కక్ష లేదు ఎవరి మీద. ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు, అలా డౌట్ లేదు. కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం ఏంది నాకు చెప్పండి, మంచినీళ్ళు ఇవ్వలేకపోవడం ఏంది నాకు చెప్పండి. ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమిట్ ఏడ రైజ్ అవుతుంది తెలంగాణ, ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమిట్లు? అంతకుముందు చేసిన వాళ్ళంతే, ఇప్పుడు చేసిన వాళ్ళంతే. కాబట్టి వాటిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఆగో ఇన్నరు కదా పాపంకి మాటలు విన్నాక మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఎంత ఫీల్ అయిండో ఏమో. ఇప్పటికి మాటలు అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అబ్బబ్బబ్బా ఏం చలి పెడుతున్నదోల్లా. బొంత మీద బొంత కప్పినా రగ్గు మీద రగ్గు కప్పినా చలి అస్సలే ఆగుతలేదు. ఈ చలికి నెత్తికి పెట్టుకునే నూనె డబ్బనే మంచు గడ్డ అయ్యేటట్టు అవుతుంది. 24 గంటలు ఇంట్లో ఉండే మనకే ఇట్లా చలి పెడితే పాపం పొద్దుగాల సఫాయి పని చేసే కార్మికులకు ఇంకెంత చలి పెడుతుందో కదా. గాళ్ళు గీ చలికి బలి కావద్దని మంచి మనసున్న గల పోలీసులు గీ సాయం చేసిండ్రు. అరే రే ఏం చలి పెడుతున్నది ఖర్చున కాగే నీళ్ళు సుత 1 నిమిషంలో చల్లగా అయిపోతున్నాయి. గంతగానం చలి పెడుతున్నది. మళ్ళా కొన్ని జిల్లాలైతే గిట్లా చలి మంచికి రోడ్లే సరిగ్గా అగుపిస్తలేవు. మరి గింతగానం చలిలో పాపం పొద్దుగాలనే పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్నారు. అరే గింతగానం చలిలో మన కోసం కష్టపడుతున్నారని పేమగల్ల ఖమ్మం వైరా పోలీసులు 40 మంది పారిశుద్ధ కార్మికులకు సెటర్ల పంపిణీ చేసిండ్రు. ఈరోజు వైరా పట్టణంలోని మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి 40 మంది పారిశుద్ధ్య కార్మికులు అంతా స్వీపర్స్గా పనిచేస్తున్నారు. మనం పొద్దున్నే చలికి గదగద వణుకుతూ పొద్దున్నే 6-7 గంటల వరకు కూడా లేచే పరిస్థితి లేదు సాధారణ ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో పొద్దున్నే 4 గంటలు లేచి తమ దినచర్య కార్యక్రమాన్ని ప్రారంభించి మనం ఉదయం లేచే వరకే మన పరిసరాలు మన ప్రధాన రహదారులన్నీ కూడా అద్దాల్లాగా రోడ్లని శుభ్రంగా ఉంచుతున్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులకి ఈ
ఇప్పుడు ప్రస్తుతం పెరిగినటువంటి చలిని దృష్టిలో పెట్టుకొని వైరా పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు 40 మంది పారిశుద్ధ్య కార్మికులకి ఈ స్వెట్టర్లను అందజేయటం జరిగింది. వీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తూ మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పౌర సమాజానికి ప్రయాణికానికి ఇబ్బందులు లేకుండా చేస్తున్న వీళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్నర్ కదా వైరా ఎస్ఐ పుష్పాల సారు చెప్పినట్టు పారిశుద్ధ కార్మికులు మస్తు సలీలా కష్టపడుతున్నారు. మళ్ళా మా కష్టం తెలిసి చిన్న సాయమైన గొప్ప మనసుతోని చేసినందుకు పారిశుద్ధ కార్మికులు ఎస్ఐ సార్కు మస్తు కాయసి చేస్తున్నారు. బయట గిట్లా బగ్గ సలి పెడుతున్నది. మీరు కూడా జర భద్రం, ఎంతకైనా నయం, జర ఎచ్చగా షెటర్లు వేసుకోండి. తెలంగాణ సర్కారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మన తెలంగాణకు గ్లోబల్ మీటింగ్ తోని పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి నిరుద్యోగులు అస్సలు కనిపించకుండా వేయాలని, అట్లనే తెలంగాణను ఎవరెస్ట్ శిఖరం అంతా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నది కదా. పాపం లీడర్లు అయితే గ్లోబల్ మీటింగ్ కోసం మస్తు గోసపడుతున్నారు, మస్తు కష్టపడుతుర్రు. గలు గంత కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు కేఏపీఎల్ సారు గిట్లా మాట్లాడుతున్నాడు. ఓర్ని కథ సల్లగుండా సర్కారు చక్కదనంగా మంచిగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గ్లోబల్ మీటింగ్ పెడుతుంటే కేఏపాల్ సారు చూడుండ్రి ఏమంటున్నాడు. ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జ్ పెట్టారట. 6000 మంది పోలీసు బృందం అట. ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. ఒరే బాబు, నువ్వు మాకు 1000 కోట్లు తీయి, ఈ భూములు ఇచ్చేసాయి, నీకు 7% 10% ఇచ్చాం కదా ఎలక్షన్ల ముందు, ఇంకొక 7-10% ఇస్తాం, నీ కాంగ్రెస్ కి ఎక్కడ డబ్బులు కావాలంటే అక్కడ ఇస్తాం. ఏ డీల్స్ జరుగుతున్నాయి? రుజువులతో కోర్టులో శుక్రవారం కేసేసాను. అగో ఇన్నర్ కదా గ్లోబల్ సమ్మిట్ పేరిట ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు, పైసలన్నీ దాచుకుంటున్నారు అనబట్టి. గట్లనే దేశంలో బగ్గ దోసుకున్న వాళ్ళందరూ ఈ సమ్మిట్ బాట పడుతున్నారు అనబట్టి. సర్కార్ మీద ఇంకా 17 కేసులు వేస్తాడంట. నువ్వు ఇంకా 17 కేసులు అతి త్వరలో వేయబోతున్నాను. ఆయన మార్పు చెందితే అభివృద్ధి చేద్దాం, మార్పు చెందకపోతే దేవుని ఉగ్రత, ప్రజల ఉగ్రత, ముఖ్యంగా నిరుద్యోగులారా రండి కలిసి పనిచేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలంగాణను కాపాడండి, తెలంగాణ ప్రజలను కాపాడండి. గాడ్ బ్లెస్ యూ. ఇన్నర్ కదా మున్పటి కేసులు 7 దాకా పోయినాయో, మరి ఈ కేసు 7 దాకా పోతుందో ఏమో గాని గిట్ల పబ్లిక్ కోసం కేఏపాల్ సారు బాగా కష్టపడుతున్నాడు. ఇయాల మీకోసం కడక్ కడక్ ఖతర్నాక్ వైరల్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు, జల్లి చూసేయుండ్రి. ఓట్లప్పుడు గిల చిత్రాలు చూడతరం కాదు, యోగిన చూడుండ్రి ఏం చేస్తున్నాడు. అగో చూసిండ్రు కదా, ఆయన తానం చేసుకుంటే మీదికెళ్ళి జగ్గు తీసుకొని నీళ్లు పోయబట్టి, అగో అగో సబ్బు తీసుకొని పెయ్యి గుట్ట రుద్దబట్టే కదా. వారే వా, ఎంతగానం ప్రేమ సారుకు ఓట్లంటే. గింతకి గీ చిత్రం ఏడయ్యిందంటే నల్లగొండ జిల్లాల నర్సింగ్బట్ల గ్రామంలో అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నదులో.
వార్తలు చూసిర్రు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా, మనని పొయ్యొద్దునా. ఉంటా మరి.